జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా పీఆర్సీ గ్రౌండ్ నందు డాక్టర్లకు సన్మాన కార్యక్రమం. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు బండారు సుబ్బారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్లు కనిపించే దేవుళ్లని, వారికి సన్మానం చేసుకోవడం సంతోషకరమని తెలిపారు. నన్నే సాహెబ్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి బీసీ రాయి పుట్టినరోజైన జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం, వారు చేసిన సేవలకు వారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఎస్ రాజు, పివి నరసింహశాస్త్రిని సన్మానించారు. డాక్టర్ నరసింహశాస్త్రి మాట్లాడుతూ, వైద్య విధానంలో పలు మార్పులు వచ్చాయని, నూతన వైద్య విధానంలో భారతదేశం ముందుందని తెలిపారు. డాక్టర్ రాజు మాట్లాడుతూ, మునపటి వైద్యానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉందని, వైద్యులు సేవాభావం కలిగి ఉండాలని కోరారు. క్లబ్ కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే పునర్జన్మ ఇచ్చేది వైద్యులని, అందుకే పెద్దలు వైద్యో నారాయణ హరి అని వైద్యుని పిలిచేవాళ్లని తెలిపారు. లాఫింగ్ క్లబ్ ఉపాధ్యక్షులు రఘు ఆచారి, ట్రెజరర్ ప్రసాద్, ఆర్ వెంకటేశ్వరరావు, శివబాల సుబ్బారావు, తాజుద్దీన్, విజయ్ కుమార్, అడ్వకేట్ నన్నే సాహెబ్, పెంచలయ్య పాల్గొని డాక్టర్లని ఘనంగా సన్మానించారు. ఈ డాక్టర్స్ డే రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది. డాక్టర్స్ అందరూ ప్రాణదాతలు, వాళ్ళ సలహాలతోనే ఇంతకాలం బతికున్నాము. కాబట్టి వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చి, మర్యాద ఇచ్చి కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కావున డాక్టర్స్ అందరికీ నా అభినందనలు. ఈరోజు విఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. బీసీ రాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డే మన దేశంలో నిర్వహించుకుంటున్నాం. బీసీ రాయ్ గారు మన పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా ఆయన ఉండడం, ఆయన స్వతహాగా డాక్టర్ కావడం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ డాక్టర్గా ప్రజలకు సేవలు అందించడం, వారి సొంత ఇల్లు కూడా వైద్యశాలకి, పేద ప్రజలకి, ప్రభుత్వానికి ఇవ్వడం, ఇలాంటివన్నీ మంచి కార్యక్రమాలని గుర్తించి భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న కూడా 1961లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు చేసిన సేవలు మరవలేవి కాబట్టి ఆయన పుట్టినరోజు అయినటువంటి జూలై 1 డాక్టర్స్ డేగా కూడా ప్రభుత్వం నిర్ణయించి అప్పటి నుంచి డాక్టర్స్ డే నిర్వహించుకోవడం చాలా అభినందనమైనటువంటి విషయంగా భావిస్తున్నాము. తల్లిదండ్రులు మన జన్మనిచ్చినప్పటికీ పునర్జన్మనిచ్చేది డాక్టర్లు మాత్రమే. ఆరోగ్యం సరిగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క సలహాలు సంప్రదించి వారి యొక్క వైద్యాన్ని స్వీకరించి పునర్జన్మ పొందుతుంటాము. వైద్య నారాయణ హరి అని పెద్దలు అందుకే అంటారు. కాబట్టి ఈ మన డాక్టర్స్ అందరికీ మేము డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎవరు ఎక్కువ డాక్టర్ తిరిగిపోతే మంచి అనిపించుకునేవాళ్ళుగా ఉండేవాళ్ళుగా కోరుతున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు కదా మాట్లాడాలి. గుర్తుకి ఆయన చేసిన సేవలకి మనం గుర్తుపెట్టుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఈ డాక్టర్స్ డే ఒకటి నిర్ణయించి ఆ డాక్టర్స్ చేసిన సేవ వాళ్ళకి గుర్తింపుగా ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ బీసీ రాయ్ గారి జన్మదినము, మన చనిపోయిన దినం ఒకటే అయింది. జూలై 1 నాడు కేంద్రము నేషనల్ డాక్టర్స్ డేగా డిక్లేర్ చేశారు. అందువల్ల అందరికీ సొసైటీలో ఉన్న డాక్టర్స్ అందరికీ వాళ్ళు చేసిన సేవలకి సామాజికంగా వాటికి ఇంటికి గుర్తింపుగా సన్మానం చేసి వాళ్ళ బాధ్యత మరొకసారి గుర్తు చేసుకునేందుకు వివిధ ఆర్గనైజేషన్స్ కానీ వీటిలో కానీ అన్ని లాఫింగ్లో అన్నీ వాళ్ళకి సన్మానం చేస్తున్నాయి. డాక్టర్లు కూడా అందరూ ఫ్యూచర్లో మంచిగా సేవా దృక్పథంగా చేసి ఉచితంగా అవసరం దగ్గర చేస్తూ ఫ్రెండ్లీ డాక్టర్గా ఉండి అంతా మంచిగా చూసుకొని ఉండాలి. అట్లే పేషెంట్లు కూడా వచ్చేవాళ్ళు ప్రజలు కూడా డాక్టర్ని హరాస్ చేయటము, కొట్టడము ఇవన్నీ చేయకుండా వాళ్ళ దగ్గర మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఎక్కువ ఖరీదు కాకుండా మంచిగా ట్రీట్మెంట్ అవుతుంది. మాకు ఈ సన్మానం చేసిన మా లాఫింగ్ క్లబ్ అధ్యక్షులకి, కార్యదర్శులకి, మిగతా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ నాకు సెలవు తీసుకుంటాను. అందరికీ నా నమస్కారాలు. డాక్టర్స్ మోసం చేయడం ఈ రోజుల్లో అంత సులభం కాదు. ముఖ్యంగా నెల్లూరు వాళ్ళకి. నేను పుట్టింది నెల్లూరులోనే, 30 ఏళ్ళ నుంచి నెల్లూరులోనే ప్రాక్టీస్ చేస్తాను. వాళ్ళే మనకి హింట్ ఇస్తారన్నమాట. బయట డోర్లోంచి లోపల రాగానే ఏం సార్ ఆ డాక్టర్ అన్ని టెస్టులు వేస్తాడా,
ఇదేంది ఇదే అంటారన్నమాట. సార్ నేను రాయండి సార్ అని చెప్పేసి కూర్చోండి. సరే సార్ కమిషన్ కావాలంటే ఫీజులో కలుపుకోండి సార్ మీరు టెస్టులు. ఇంకో సార్ ఇంకొకరు ఏంటంటే నా దగ్గర ఒక ఫీజు కడతారు, ఇంకో డాక్టర్ దగ్గర పోయి ఇంకో ఫీజు కడతారు, సేమ్ బ్రాంచ్. అట్లా 3-4 డాక్టర్ దగ్గర పోయి ఆ చీటీలన్నీ తీసుకొని మెడికల్ షాప్లో 4 పరిచి ఆ 4 ఏది మంచిదో అది ఏంది నేను చెప్పే రోజులు అయిపోయినాయి. అంటే మేము ఎంత చదువుకున్నా మెడికల్ షాప్ అనుకునే వాల్యూ మాకు లేదు. అదేం పర్లేవి లేదు సార్. సార్ అడగండి సార్. పొగతోట పితామహులు నరసింహశాస్త్రి గారు. డాక్టర్స్ డే శుభాకాంక్షలు. మా ఇద్దరు డాక్టర్లు రాజు గారు, అదేవిధంగా మన పివి నరసింహశాస్త్రి గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దేశంలో జాతీయ డాక్టర్స్ డే దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. వెస్ట్ బెంగాల్ సీఎం బిసి రాయ్ గారు సీఎంగా ఉన్నప్పటికీ ఆయన స్వతహాగా డాక్టర్గా ఆయన ఎనలేని సేవ చేస్తూ సీఎంగా కూడా ఆయన ప్రతిరోజు 2-3 గంటలు పేద ప్రజల్ని పరీక్షించి వారికి వైద్య సదుపాయాన్ని కల్పించేటువంటి వారు. వారు సొంతంగా ఉన్నటువంటి ఇల్లును కూడా వారు పేదలకు హాస్పిటల్కి ఇవ్వడం చాలా విధమైన విషయం. ఈ సందర్భంగా మన భారత ప్రభుత్వం కూడా వారి సేవలను గుర్తించి వారి భారత రత్నాన్ని ప్రజలను అనుభవించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అర్థం చేసుకోవాలా. ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదవాలంటే మాత్రము రాత్రి మగళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కష్టపడుతున్నారు. ఈ రోజు 25 లక్షల మంది రాశారు నీట్ ఎగ్జామినేషన్. కానీ ఇండియాలో ఉండేదంతా 1 లక్ష సీట్ల కంటే ఎక్కువ లేదు. దాంట్లో 60% వచ్చి గవర్నమెంట్ సీట్స్ ఉంటుంది, 40% వచ్చి పెయిడ్ సీట్స్ ఉంటుంది. పెయిడ్ సీట్స్ చదవాలంటే ఒకరు మినిమం 1.5 కోటి పెట్టాలా. కానీ అంతంత ఖర్చులు పెట్టి అంతంత చదివి ఇంతంత డాక్టర్లుగా వచ్చినారు అంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. కాబట్టి అది మనం కూడా తెలుసుకోవాలా. డాక్టర్ అంటే ప్రతి ఒక్కరు ఫీజులు అంటూ ఎక్కువనే ఉండదు ఇక్కడ, మినిమం ఫీజులే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది, ప్లస్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి శాలరీస్ ఉంటుంది, స్టాఫ్ శాలరీస్ ఉంటుంది. ఎవరు దానికి తగినట్టుగానే ఫీజు చేస్తారు. లేదా లేదు, మనకు కావాల్సింది మంచి వైద్యం కావాలా. ఆ వైద్యం దొరికితే చాలు అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంది, డబ్బులు లేదని ఏం లేదు. ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచిస్తారు మనము పేషెంట్ కావాలని? మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఇంటి ఫుడ్డే తినండి, ఇంటి ఫుడ్ ముద్దు, బయట ఫుడ్ వద్దు. ఎందుకంటే ప్రస్తుతము బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్, ఇంకొకటి మొత్తం తింటారు, సమోసాలు అంతా తింటారు. కాబట్టి అవి తినకండి. అవి తింటేనే రోగాలు వచ్చేది. ఆ రోగాలు వచ్చారు మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తా ఉంది. ఎందుకు పోవాలా? మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి చెప్పట్లే